మీరు మీ ఎలక్ట్రిక్ కార్ మీద హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి చెన్నై వెళ్లారు. మళ్ళీ చెన్నై నుంచి బెంగుళూరు వచ్చారు. మళ్ళీ బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఇలా 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. ఎక్కడ మధ్యలో ఛార్జింగ్ పెట్టకుండా. అసలు ఇది సాధ్యమే అంటారా? బట్ ఇది నిజమే అని చెప్తున్నారు చైనా దేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు. చెర్రీ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్లు ఇలాంటి ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని డెవలప్ చేశామని చెప్తున్నారు. మరి ఏంటి ఆ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ? ఈవీ ఇండస్ట్రీలో సంచలనాన్ని ప్రకటిస్తామని చెప్తున్న ఆ కంపెనీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఈ రోజుల్లో మనం ఒక ఎలక్ట్రిక్ కార్ అనగానే రేంజ్ ఎంత గుర్తుకొస్తుంది? ఒక 400 కిలోమీటర్లు లేదంటే ఒక 500 కిలోమీటర్ల వరకు మాత్రమే మనకు గుర్తుకొస్తుంది. బట్ ఫస్ట్ టైం ఒక్కసారి జాజ్ పెడితే 1500 కిలోమీటర్ల వరకు రేంజ్ సాధ్యమనేది చెప్తున్నారన్నమాట. చైనా దేశానికి చెందిన చెర్రీ అనే ఒక కంపెనీ వాళ్ళు. వీళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్‌లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్‌ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సహాయంతోనే ఒక్కసారి చార్జ్ పెడితే 500 కాదు, 1000 కాదు, ఏకంగా 1500 కిలోమీటర్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సాధ్యమే. అలాంటి ఒక ఎలక్ట్రిక్ కార్‌ని తాము మార్కెట్‌లో తీసుకొస్తామని ప్రకటించారు. సో అసలు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఎగ్జిస్టింగ్‌గా మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి అర్థం చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్‌గా ఉన్న చాలా ఎలక్ట్రిక్ కార్‌లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్‌లో మనకి లిక్విడ్ ఎలక్ట్రోలైట్‌ని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వల్ల ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. రెండోది, ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సుమారుగా ఒక 270 వాట్ అవర్ పర్ కేజీ వరకు ఎనర్జీ డెన్సిటీ అనేది ప్రెజెంట్ ఉన్న ఎన్ఎంసీ కెమిస్ట్రీతో ఎనర్జీ డెన్సిటీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి తక్కువ వెయిట్‌తో ఎక్కువ రేంజ్ అనేది సాధ్యమవుతుందన్నమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చెర్రీ కంపెనీ వాళ్ళు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌లో వీళ్ళ యొక్క బ్యాటరీ ప్యాక్ ఎనర్జీ డెన్సిటీ 400 వాట్ అవర్ పర్ కేజీ వరకు ఉంటుందనేది చెప్తున్నారు. సో 400 వాట్ అవర్ పర్ కేజీ రాబోయే 2027 సంవత్సరం కల్లా 400 వాట్ అవర్లు ఉంటుందని చెప్తున్నారు. ఇక భవిష్యత్తులో 600 వాట్ అవర్ పర్ కేజీ వరకు ఎనర్జీ డెన్సిటీ ఉండే బ్యాటరీ ప్యాక్స్‌ని తయారు చేస్తామనేది చెప్తున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌లో మనకి ఎలక్ట్రోలైట్ అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి అయితే జరగవు అని చెప్తున్నారన్నమాట. సో ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌ని మీరు యూజ్ చేసి ఫాస్ట్‌గా ఛార్జింగ్ పెట్టినా లేకపోతే మీరు వెహికల్‌ని చాలా ఫాస్ట్‌గా నడిపినా కూడా పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మీకు చెప్పిన ఈ ఎనర్జీ డెన్సిటీ ఏదైతే ఉందో భవిష్యత్తులో చెర్రీ కంపెనీ వాళ్ళైతే దీన్ని సాధ్యం చేస్తామనేది ప్రకటించారు. ఇక ఒక ఎలక్ట్రిక్ కార్ అనగానే సాధారణంగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే దీన్ని ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుందేమో అని చెప్పి. బట్ చెర్రీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దీన్ని కేవలం 8 నిమిషాలు మీరు ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందొచ్చు అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారన్నమాట. సో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్‌తో సాధ్యమవుతుందనేది చెప్తున్నారు. కేవలం మీరు ఒక టీ తాగి తిరిగొచ్చే టైంలో మీ ఎలక్ట్రిక్ కార్ ఫుల్ ఛార్జ్ అయ్యి రెడీగా ఉంటుందని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు చూడండి, హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్క నిమిషానికి సుమారుగా ఒక 70-80 కిలోమీటర్స్ రేంజ్ అనేది మీ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ టైం అనేది ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్ చూసుకున్నట్లయితే ఏకంగా 5000 లైఫ్ సైకిల్స్ వరకు ఈ బ్యాటరీ ప్యాక్‌కి సాధ్యమవుతుందని చెప్తున్నారన్నమాట. సాధారణంగా మనకి ఎన్ఎంసీ కానివ్వండి, ఎల్ఎఫ్‌పి యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ఒక 1000 నుంచి 2500 లైఫ్ సైకిల్స్ వరకు అనేది మనకి ఎన్ఎంసీ, ఎల్ఎఫ్‌పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్‌లో ఉంటుంది. ఎన్ఎంసీతో పోలిస్తే ఎల్ఎఫ్‌పికి వచ్చే ఎక్కువ లైఫ్ సైకిల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్‌లో అయితే 5000 లైఫ్ సైకిల్స్ అనేది సాధ్యమవుతుందని చెప్పి కంపెనీలు చెప్తున్నారు. సో మనకి ఎక్కువ లైఫ్ టైమ్ అనేది ఈ బ్యాటరీ ప్యాక్‌తో సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ అయితే చూద్దామండి. ఇందులో మనకి -20°C ఉన్నా కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు. ఈవెన్ 50°C ఇంకా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా ఈ బ్యాటరీ ప్యాక్ వర్క్ చేస్తుందనేది చెప్తున్నారు. ఈవెన్ IP68+ ప్రొటెక్షన్ అనేది ఈ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇంపాక్ట్ టెస్ట్ 50G వరకు కూడా ఇంపాక్ట్ టెస్ట్‌ని కూడా తట్టుకుని నిలబడేంతగా ఈ సెల్స్ అనేవి ఉంటాయనేది చెప్తున్నారన్నమాట. మిలిటరీ గ్రేడ్ సేఫ్టీ అనేది ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అనేది లభిస్తుందని చెప్తున్నారు. థర్మల్ రన్‌అవే రిస్క్ అనేది ఉండదనేది చెప్తున్నారన్నమాట. సివియర్ మెకానికల్ స్ట్రెస్ లేదా ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్‌ని కూడా తట్టుకుని ఈ బ్యాటరీ ప్యాక్స్ నిలబడగలవని ఈ కంపెనీ వాళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే ఈవెన్ ఈ కార్ ఏదైనా యాక్సిడెంట్‌కి గురైనప్పటికీ కూడా ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉండదు. అంత సేఫ్టీగా ఈ కార్‌ని అయితే డెవలప్ చేస్తున్నామని అయితే కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విషయం ఏంటంటే మరి ఎప్పుడు మార్కెట్‌లోకి ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో తీసుకొస్తారంటే 2024 సంవత్సరంలో వీళ్ళ ప్రోటోటైప్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది. 2020 సంవత్సరంలో టెస్టింగ్ మరియు వాలిడేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ప్రొడక్షన్ సెటప్ అయితే సిద్ధం చేసుకున్నట్టు చెప్తున్నారు. 2027 సంవత్సరంలో ప్రీమియం లాంచ్‌కి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ 2027 సంవత్సరంలో అఫీషియల్‌గా అయితే మార్కెట్‌లోకి అయితే లాంచ్ అవబోతుంది. ఇక చెర్రీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ కార్ ఏదైతే ఉందో దీనికి రైనో అనే ఒక పేరు అయితే పెట్టారన్నమాట. ఈ రైనో కార్‌ని అఫీషియల్‌గా 2027 సంవత్సరానికి అయితే
మార్కెట్‌లోకి అయితే తీసుకొస్తాం అనేది చెప్తున్నారన్నమాట. సో చాలా మంది ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు అంటే చాలా స్లోగా ఛార్జ్ అవుతాయి, లేకపోతే సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండవు అనే వాళ్ళకి ఒక సమాధానంగా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ అయితే నిలుస్తుందన్నమాట. ముఖ్యంగా ఎక్కువ టైం మనం ఛార్జింగ్ స్టేషన్ వద్ద వెయిట్ చేయాలి అనే ఒక నెగెటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక సొల్యూషన్ కింద ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనేది సమాధానంగా అయితే నిలిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కేవలం ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే పరిమితం కాదనమాట. ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సులకు కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్స్‌కి కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఒక ఆల్టర్‌నేటివ్ కింద అయితే కనిపిస్తుందనమాట. ఈవెన్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా సూటబులే. బట్ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ లార్జ్ స్కేల్‌లో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అప్పుడే టూ వీలర్ స్కేల్‌లో కూడా ఎక్కువ వాల్యూమ్‌లో ఆర్డర్స్ పెడితే అప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్స్‌ని సెల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇనీషియల్‌గా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ మీద ఎక్కువగా ఫోర్ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఆసక్తి చూపిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మరి ఈ టెక్నాలజీ అంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? పెట్రోల్ ఎరా నుంచి ఈవీ ఎరాలోకి అడుగు పెడదామని అనుకుంటున్నారా? మరి 1500 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ కార్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తే మీరు తీసుకుంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అయితే చివరగా ఈ కంపెనీ వాళ్ళు ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదన్నమాట. సో ఇనీషియల్‌గా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ తక్కువ వాల్యూమ్స్‌లోనే మార్కెట్‌లోకి వస్తుంది కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌తో పోల్చుకుంటే గనక కొంచెం ఎక్కువ ప్రైస్‌తోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే మాస్ ప్రొడక్షన్ జరిగి ఎక్కువ వాల్యూమ్స్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, దాని యొక్క బ్యాటరీ ప్యాక్స్‌ని తయారు చేస్తే గనక మనకి సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌తో తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్‌కే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ యొక్క వెహికల్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే భారతదేశ మార్కెట్‌లో కూడా రాబోయే సంవత్సరాల్లో ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో ఉన్న వెహికల్స్ రావాలని ఆశిద్దాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఒప్పిస్తుంది మీ ఆనర్‌షిప్ నుండి మాతో షేర్ అవుతున్నైతే స్క్రీన్ వేగం ఇచ్చే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏఐ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being